కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా అన్ని ప్రాజెక్టులకు వరద నీటితో నింపామని ప్రభుత్వ విప్ వెమ్లవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాష్పురం మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలో మల్కాపేట రిజర్వాయర్ 9th ప్యాకేజ్ కాల్వ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ వెమ్లవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కె మహేంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన కె మహేంద్రారెడ్డి గారి దగ్గర రైతులు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ నాయకత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు మా దృష్టికి తీసుకుని వస్తే పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి మలకపేట ప్యాకేజ్ నుండి మొదటిసారి గేట్లు తీసి నీళ్లు విడుదల చేసినాం. ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఇబ్బంది కానీ పెద్దగా పండుగ వాతావరణంలో చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం రైతులది. ఈరోజు అధికారులు కూడా ఎవరు పోకుండా రైతుల పంటలు కాపాడాలని చెప్పని మేము ప్రయత్నం చేస్తుంటే ఇంచుమించు మలకపేట నుంచి 12 కిలోమీటర్ల వరకు కూడా నీరు చేరింది. అనేక మంది రైతులు పంటలు ఎండిపోతున్నాయని వాళ్ళందరూ కూడా తమ తమ పంటలను కాపాడుకోవడం కోసం ప్రత్యామ్నాయంగా ఈ నీరును వాడుకుంటున్నారని చెప్పి రైతులు ఆనందంతో చెప్తుంటే నిన్నగాక మొన్న వచ్చి ఇది మా నీళ్ళే అని చెప్పంటే కాళేశ్వరం కుంగిపోయింది. మేడిగడ్డ దగ్గర కుంగిపోయి చుక్కా నీరు లేదు, సుందిల దగ్గర చుక్కా నీరు లేదు, అన్నారం దగ్గర చుక్కా నీరు లేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈసారి మీరు ఎట్టి పరిస్థితుల్లో వరద నీరును ఆపవద్దంటే గేట్లన్నీ తీసి పెడితే వచ్చినట్టు నీరు సముద్రంకి వెళ్ళిపోతుంది. మరి ఇది కాళేశ్వరం చెక్కించింది అంటున్నాం. ఈ పాయింట్ మళ్ళీసారి మంచి రాయండి. ఈ ప్యాకేజ్ 9 మలకపేట ద్వారా విడిచిపెట్టినటువంటి నీరు, సాగునీరు రైతుల పొలాలకు పంటలు ఎండిపోకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విడుదల చేస్తే అధికారులందరూ కూడా ఈ కాలువలలో పేరుకుపోయినటువంటి మట్టిని చెత్తనంతా కూడా బొల్లతో సాఫ్ చేసి మరీ చేస్తే ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు మా కాళేశ్వరం నీళ్ళే, మేము నిర్మాణం చేసిన వచ్చే నీళ్ళు కాళేశ్వరం నీళ్ళే చెప్పంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ కుంగిపోయింది. రైతుల యొక్క బాధలను గమనించి ఏదైతే మలకపేట చెరువు నుంచి పెద్దలు ఆది శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో వారు ఎప్పుడైతే ఈ ప్రాంత రైతులు వాళ్ళ నీటి ఇక్కట్ల గురించి వివరించారో వెంటనే దీన్ని కాంట్రాక్ట్ చేస్తున్న కాంట్రాక్టులను సంప్రదించి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులను కూడా సంప్రదించి ఆ యొక్క మలకపేట చెరువు యొక్క షట్టర్లు ఓపెన్ చేయించి ఈ ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పురము, రాజన్నపేట, దేవునిగుట్ట, తిమ్మాపురము ఈ గ్రామ ప్రజల యొక్క రైతుల ఇక్కట్లు తీర్చాలన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళ నీళ్లు విడిపించి ఇవాళ ఈ కాలువల ద్వారా ఈ పంటలను కాపాడడం జరుగుతుంది. ఇది ఏదో ఇంతకుముందు చాలా గప్పాలు కొట్టిన గత ప్రభుత్వం వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీళ్ళు వచ్చినాయి, మేమే అది చేసినాం ఇది చేసినామని గొప్పలు చెప్తే ఇలా వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా నీటి ముటలని ఇలా తేటతెల్లమైంది. ఇలా కాళేశ్వరం కూలేశ్వరంగా తయారైనాక 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల యొక్క చెమట రక్తాన్ని నీటిపాలు చేస్తే ఇవాళ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టిందో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వరద కాలం ద్వారా వస్తున్న నీరుని ఇలా కాళేశ్వరంతో కాదు, కాళేశ్వరంతో తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు కడతేరే అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలను కాపాడడం కొరకు ఆ రోజు ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి సాగర్ని కట్టారో ఆ వరద కాలం ద్వారానే ఇలా ఈ నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం కూలిపోయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రాజెక్టులన్నీ మిడిమానేరుని కానీ అటు ఎల్ఎండిని కానీ అటు రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ వీటన్నింటిని కూడా నింపి మలకపేట చెరువులో కూడా నీళ్లు తీసుకోవడం జరిగింది. ఆ రోజు గత ప్రభుత్వం యొక్క వైఫల్యాల వల్ల ఈ ప్రాంతానికి సారథ్యం వహించిన గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే ఇవాళ కేటీఆర్ గారు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి ఇలా బంగారు తెలంగాణ అని చెప్పి ఇక్కడ ప్రజల బతుకులని కూడా ఇలా ఆగం చేసిండు. ఇవాళ ఈ ప్రాంతానికి పైన 10, 11, 12 ప్యాకేజీలో ఉంచి రంగనాయక సార్ కింద సిద్దిపేట ప్రజల యొక్క రైతుల యొక్క కష్టాలన్నీ కదతీర్చడానికి ప్రాజెక్టులోని పంట కాలువలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. కానీ ఈ యొక్క తంగలి For more updates, subscribe to our channel. Thank you so much.